ఇప్పుడు పుష్పలో కూడా సుబ్బారెడ్డి. ఓకే. సో అలాగా అది నాకు యెస్ నా బాగా నమ్మకం. కలిసొచ్చింది. యెస్ బాగా కలిసొచ్చింది. యాహ్! ఓకే. సో 'పుష్ప 1లో చేశారు. దాంట్లో అవునండి. ఎంతమంది గుర్తుపట్టారు? అండ్ ఇప్పుడు 'పుష్ప 2లో దానికి మించింది ఏమైనా ఉంటుందా? పుష్ప 1 గుర్తుపట్టడం అంటే ఒకటండి. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్‌లో చేయడం అన్నది మనం ఏంటంటే అంటే ఇండస్ట్రీలో కొత్త అనుకోండి ఎడిటింగ్ అయిపోతే బాధపడతాం మనం. బట్ ఏంటంటే మనకి ప్రాసెస్ తెలుసు. అంటే ఇంటర్నల్‌గా ఏం జరుగుతది అంటే షూటింగ్స్ ఎన్ని చేసినా, ఎన్ని సీన్స్ చేసినా అవుట్‌పుట్‌లో ఎందుకు ఎడిట్ జరుగుతది, ఎందుకు ఎడిట్ చేయాల్సిన అవసరం వస్తదని అన్నీ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు అంత రిగ్రెట్ ఉండదు. అట్‌లీస్ట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే వి ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అండ్ నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్, నెంబర్ ఆఫ్ సీన్స్ ఎక్కువున్నా డ్యూరేషన్ బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఫామ్లో ఏముందంటే ఆల్మోస్ట్ వాళ్ళు డబల్ ద ఫుటేజ్ చేస్తున్నారు రిక్వైర్మెంట్ కన్నా. అంటే బెటర్మెంట్కి సేఫ్ సైడ్కి అని. సో ఆ ప్రాసెస్లో ఎడిటింగ్ అవుతుంటుంది. అండ్ ఏంటది పుష్ప 1లో ఐ మీన్ స్పాన్ బాగుందండి. లైక్ కంప్లీట్లీ ఏంటంటే